సర్పంచ్ ఉప సర్పంచ్ ఆర్యభర్తలు ఇద్దరు. మాది వచ్చేసి సంగం మండలం, లోయత గ్రామం, పెరుతండ. అది వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన సర్పంచులందరూ మేమంత సఫర్ అవుతున్నాం, ఇంత సఫర్ అవుతాం బాధపడుతున్నారు కదా అప్పటి నుంచి. ఇప్పుడు సర్పంచ్లో ఎంత కష్టపడుతున్నారు, ఉప సర్పంచ్ ఉన్న వాళ్ళేమో అర్థం చేసుకుంటలేరని బాధపడుతున్నారు. వాళ్ళు చెక్కు తీసేయాలని కోరుకుంటున్నారు, చెక్ పవర్ తీసేయాలని. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో సర్పంచుల యొక్క చైతన్య సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు వరంగల్ జిల్లాలో సర్పంచుల యొక్క చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సర్పంచుల యొక్క చైతన్య సదస్సులో రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచుల యొక్క సమస్య పైన నిర్ణయాలు తీసుకోవడం, సర్పంచుల యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ చైతన్య సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో తిరిగినటువంటి సందర్భంలో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టం ఆ రోజు గ్రామ పంచాయతీలకు కానీ, మండల పరిషత్లకు కానీ, జిల్లా పరిషత్లకు కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి చట్టం. ఆ రోజుల్లో గ్రామ పంచాయతీకి స్టాంప్ డ్యూటీ కానివ్వండి, అదేవిధంగా మైనింగ్ అమౌంట్ కానివ్వండి, అదేవిధంగా సీనరేజ్ అమౌంట్ కానివ్వండి, పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీలో జమ అవుతుండే, గ్రామ పరిపాలన సజావుగా జరుగుతుండే. నేడు అది లేకుండా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త ప్రభుత్వం 2018లో కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడం జరిగింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఈ నిధులే కాకుండా ఏదైతే ఆత్మాభిమానంతో మా సర్పంచుల సంఘం గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఏదైతే చెక్ పవర్ సాధించుకున్నామో ఆ చెక్ పవర్ను కూడా ఉప సర్పంచ్కి జైన్ చెక్ పవర్ పెట్టి సర్పంచులకు నానా ఇబ్బందులు పెడుతుంది. ఈ చెక్ పవర్తోని కొంతమంది సర్పంచులు నిలబడమనే ఉద్దేశంతో రిజర్వేషన్ రానటువంటి వ్యక్తులు ఉప సర్పంచులకు గెలిచి సర్పంచులను ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు ఎక్కడైతే సర్పంచులు ఉన్నారో వారిని నానా ఇబ్బంది, అంటే జైన్ చెక్ పవర్ ఉన్న ఉప సర్పంచులు నానా ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఈ జైన్ చెక్ పవర్ ఏదైతుందో సర్పంచ్కి ఒక్కరికే ఉండాలనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా 2018 చట్ట సవరణ చేసి గతంలో ఉన్నటువంటి నిధులు అధికారాలే కాకుండా ఈ చెక్ పవర్ ఉందో ఒక సర్పంచ్కి ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది.